Hello students, welcome back to our channel. Coming to theorem 1.3. Let us see what is 1.3 is saying. Let x be a rational number whose decimal form terminates, then x can be expressed in the form of p by q, where p and q are co-primes and the prime factorization of q is of the form 2 power n 5 power m, where n and m are non-negative integers. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, డెసిమల్ ఫామ్ అనేది టర్మినేట్ అవుతుంది. 3 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ ఉంటాయి. టర్మినేటింగ్ డెసిమల్స్ మీన్స్ ఆగిపోతే ఇప్పుడు 1.5, 2.8, 3.6 ఇవన్నీ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఇక్కడ ఏదన్నా ఒకటి ఆగిపోతుంది. 4.713 ఇట్లా డిఫినైట్ డెసిమల్స్ అంటారు వీటిని. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ అంటే 1.3333 అండ్ సో ఆన్, ఇట్లా 1.5555 అండ్ సో ఆన్ ఇలా ఉంటే వాటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఇప్పుడు ఏదైనా రేషనల్ నెంబర్ టర్మినేటింగ్ రేషనల్ నెంబర్ ఉంటే లెట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అనుకుందాం. P and Q are co-primes. Co-primes అంటే ఏంటిది? వేర్ HCF is 1. HCF 1 ఉంటే వాటిని co-primes అని అంటాం. P and Q are co-primes and the prime factorization Q is of the form 2 power n and 5 power m. టర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటే వాటి రేషన్ ఫామ్ P by Q అనుకుంటే Q అనేది ఆల్వేస్ 2 power n 5 power n ఫామ్లో ఉంటుంది. 2 power n 5 power m ఫామ్లో ఉంటుంది, వేరు p and q ఆర్ co-primes. ఈడ n and m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఏం లేదు, సింపుల్గా ఏదైనా రేషనల్ నెంబర్ టర్మినేటింగ్ డెసిమల్ రేషనల్ నెంబర్ ఉంటే, రేషనల్ నెంబర్ అంటే ఏంటిది? p by q ఫామ్ కదా రేషనల్ నెంబర్. p by q టర్మినేటింగ్ డెసిమల్ ఉంటే వేర్ p and q ఆర్ co-primes అయితే q అనేది ఆల్వేస్ ఆఫ్ ద ఫామ్ 2 power n 5 power n ఫామ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకోండి, 3/10 అనుకుందాం. 3/10 కోప్రైమ్సే కదా. హెచ్సిఎఫ్ ఎంత? 1. 10 ఏమని రాసుకోవచ్చు? 2 5s 10 కదా. 2 power n 5 power n. ఇది ఏమవుతుంది అప్పుడు? టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ 3/10 ఎంత? 0.3. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 25/2 ఉంది. ఇప్పుడు ఇది టర్మినేటింగ్ డెసిమలే కదా. ఇక్కడ 2ని మనం ఏం రాసుకోవచ్చు? 25/2 power 1 ఇంటూ 5 power 0 రాసుకోవచ్చు కదా. 5 power 0 ఎంత? 1. సో 2 ఇంటూ 5 power 0 రాసుకోవచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్. 2 power 5/2 ఎంత? 25/2 ఈజ్ ఈక్వల్ టు 12.5. ఇది వాట్ 1.3 ఈజ్ సేయింగ్. 1.3 ఏమంటుంది? లెట్ ఎక్స్ బి ఏదన్నా రేషనల్ నెంబర్ డెసిమల్ టర్మినేటింగ్ డెసిమల్ ఉంటే ఆ రేషనల్ నెంబర్ ఎక్స్ అనేది p by q ఫామ్, pq అని co-primes, q ఆల్వేస్ కెన్ బి యాజ్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m ఈ ఫామ్లో ఉంటుంది. దిస్ ఈస్ థీరం 1.3. థీరం 1.4 ఇది ఆపోజిట్ టు 1.3. 1.3 ఏమన్నాడు? డెసిమల్ నెంబర్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ఉంటే p by q ఫామ్, q అనేది 2 power n 5 power m ఈ ఫామ్లో ఉంటుంది. సేమ్ దీనికి ఆపోజిట్ p by q ఒక రేషనల్ నెంబర్ అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు q అనేది 2 power n 5 power m ఈ ఫామ్లో ఉంటే అది టర్మినేటింగ్ డెసిమల్. దీనికి ఆపోజిట్, ముందు దానికి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. p by q అనేది 2 power n 5 power n ఫామ్లో ఉంటే అది టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఒకవేళ p by q ఉన్నప్పుడు 2 power n 5 power m వస్తేనేమో టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అనేది ఎప్పుడు 2 power n 5 power n ఫామ్లోనే ఉంటుంది. టర్మినేటింగ్ డెసిమల్
పీ బై క్యూ ఉంటే ఆల్వేస్ ఇది అనేది 2 power n ఫామ్లోనే ఉంటుంది. ఒకవేళ 7 3 ఇట్లా ఏమన్నా 2 5 కాక ఏమన్నా నెంబర్స్ వస్తే వాటిని మనం నాన్ టర్మినేటింగ్ అంటాం. ఇంతకుముందు చెప్పిన కదా నాన్ టర్మినేటింగ్ అంటే ఇప్పుడు 3 power 8 7 6 8 9 9 సో ఆన్ ఇవి నాన్ టర్మినేటింగ్. 1.5 ఇవేమో టర్మినేటింగ్. మళ్ళీ ఇందులో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ కూడా ఉంటాయి, అంటే సేమ్ 3 power 17 17 17 నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. వీటిని మనం నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2/30 50 తీసుకుందాం. 2/50 మనం 15 ఏమని రాసుకోవచ్చు, 2 × 25 రాసుకోవచ్చు. 25 అంటే 2 × 5 స్క్వేర్. 2 × 5 స్క్వేర్ ఉంది కాబట్టి 2/50 ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఈ రెండింటి థీరమ్స్ బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఏదన్నా ఒక రేషనల్ నెంబర్ 2 power n 5 power n ఫామ్లో ఉంటే అది ఆల్వేస్ టర్మినేటింగ్ డెసిమల్స్. మిగిలినవన్నీ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.3 చూద్దాం. మనం థీరమ్స్ నుంచి ఏదన్నా రేషనల్ నెంబర్ పీ బై క్యూ ఫామ్లో ఉంటే ఇఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 2 power n 5 power m then it is terminating, otherwise non terminating. ఇంతే. అందులో 1.3లో ఫస్ట్ క్వశ్చన్, write the following rational numbers in their decimal form and also state which are terminating and non-terminating. Terminating and non-terminating అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ 3/8. 3/8 టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూసినాం కదా. 3/8 కెన్ బి రిటర్న్ యాజ్ 2 × 2 × 2 అంటే 2 power 2³ × 5 power 0 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈజ్ ఆఫ్ ద ఫామ్ సిన్స్ ఆఫ్ ద ఫామ్ 2 power n 5 power m 3/8 ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేయండి 0.81 8 3s are 24 6 రిమైనింగ్ కదా, 8 2s are 16 8 5s are 40 0.377 48 375 వస్తుంది. ఇదేంటిది టర్మినేటింగ్, therefore 3/8 is terminating. నెక్స్ట్ సెకండ్ వన్ 229/400 అడుగుతున్నారు. 400 ఏమని రాసుకోవచ్చు మనం, 229/5 8s are 40 × 10 కదా, ఇలా కూడా రాసుకోవచ్చు మనం. అప్పుడు ఏమవుతుంది 229/2 5s are 10 కదా, 5² × 2 power 4 5² × 2 power 4 5² 2 power 4 is of the form 2 power n 5 power m కదా, సో it is terminating. మీకు కావాలంటే డివిజన్ వాల్యూ కూడా రాసుకోవచ్చు. 225/400 ఏమవుతుంది, జీరోస్ పాయింట్ వస్తుంది కదా, 2 zeros ఉంటే 2 digits ముందు పాయింట్ ఏమవుతుంది 4 1s 4 5s 20 0 పాయింట్ చిన్నది కాబట్టి 0.45s 20 2 మిగులుతుంది, 4 7s 28 1 మిగులుతుంది, 4 2s 8 4 5s 20. It is terminating. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 4 power 1/5
4^1/5 మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో వీ నీడ్ టు p/q ఫామ్లో కన్వర్ట్ చేయాలి. 5 4s are 20 + 1 21/5. 5 4 ఇంటూ చేసి ఈ పైన ఉన్న న్యూమరేటర్ని యాడ్ చేసేయాలి 21/5. ఇది మనం 21/2^0 × 5 రాసుకోవచ్చు. సిన్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n 5^n, ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఆర్ ఎల్స్ 21/5 ఎంత? 5 1s are 5 4s are 20, 4.1 4 2s are 10, 4.2. Therefore 4^1/5 is terminating. దీని డెసిమల్ ఫామ్ రాసి 4 డెసిమల్ ఫామ్ ఏంటిది దీనిది? 4.2. దీని డెసిమల్ ఫామ్ ఏంటిది? 0.5725. 3/8 డెసిమల్ ఫామ్ ఏంటిది? 0.375. వాళ్ళు డెసిమల్ ఫామ్ అడిగితే డివైడ్ చేయాలి. డెసిమల్ ఫామ్ అడగలేదంటే సింపుల్గా ఇట్లా 2^n 5^n ఫామ్లో ఉంది కాబట్టి టర్మినేటింగ్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. 2/11. 2/11ని డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? కాదు కాబట్టి ఇక్కడ 11 2, 0.0, 11 1s are 11, రిమైండర్ ఎంత? 9. పాయింట్ ఉంది కాబట్టి 0, 11 8s are 88, రిమైండర్ ఎంత? 2. పాయింట్ ఉంది కాబట్టి 0 పెడతాం మనం. 11 1s are 11, మళ్ళీ రిమైండర్ 9, మళ్ళీ 2, 90, మళ్ళీ 88, 2 and so on. ఇంక 8s are 88, 8s are 88, రిమైండర్ 2. ఇలాగే వస్తుంది 0.18181818 అంటే మనం ఏం రాసుకోవచ్చు? 0.18 బార్. సిన్స్ 2^11 వాల్యూ ఎంత? 0.181818 ఇట్లా సేమ్ రికరింగ్ నెంబర్స్ వస్తాయి డివిజన్ చేసినాం అది ఇక్కడ. సో మనం 0.18 బార్ అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ డెసిమల్ ఫామ్ ఏమవుతుంది? 0.18. 2^n 5^n ఫామ్లో లేదు కాబట్టి ఇది నాన్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్. సేమ్ 1818 వస్తుంది కాబట్టి మనం డెసిమల్ నెంబర్ అని అంటాం. 8/125 డెసిమల్ ఫామ్ కావాలి కదా మనకి, డివైడ్ చేద్దాం. 125 డివైడెడ్ బై 8. చాలా చిన్న నెంబర్ కాబట్టి 0.0, అగైన్ 0 0. 125 నియరర్ ఏమొస్తుంది? 800 రావాలంటే 6 5s are 30, 6 2s are 12 15, 6 1s are 6, 750 వస్తుంది. 800 - 50 750 50. పాయింట్ ఉంది కాబట్టి 0. 125 4s are 500 కదా, 5 4s are 20, 5 2s are 10, 5 2s are 8, 9 10, 5 1s are 5, 0. డెసిమల్ ఫామ్ ఎంత వచ్చింది? 0.064. దిస్ ఈస్ టర్మినేటింగ్. ఆల్సో డెసిమల్ ఫామ్ ఈజ్ 0.064.